అర్జునుడి మనసులో భయం ఇంకా పూర్తిగా తగ్గలేదు. మరణమంటే అంతమేమో అన్న ఆలోచన అతని గుండెను ఇంకా బిగిపెడుతోంది. అప్పుడు కృష్ణుడు యుద్ధం గురించి కాదు, జీవితం ఎలా నడుస్తుందో చెప్పడం మొదలుపెట్టాడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ఇర్ధీరస్తత్ర న ముహ్యతి. అర్జున, ఈ ఒక్క శరీరంలోనే చూడు. మొదట బాల్యం వచ్చింది, తర్వాత యవ్వనం వచ్చింది, ఇప్పుడు ముసలితనం కూడా వస్తోంది. ఈ మార్పుల్లో నీవెక్కడైనా నశించావా? లేదు. శరీరం మారింది, కాని నీవు అలాగే ఉన్నావు. అలాగే ఈ శరీరం పూర్తిగా మారిపోయినప్పుడు కూడా మరో శరీరం వస్తుంది. అందుకే ధైర్యవంతుడు ఈ మార్పుకు మోహపడడు, భయపడ్డడు. ఇక్కడే గీత చెప్పే జీవిత పాఠం. మార్పును చూసి వణికేవాడు జీవితానికి బానిసవుతాడు. మార్పును అర్థం చేసుకునేవాడు జీవితాన్ని నడిపిస్తాడు. మన బాధలన్నీ మార్పును అంగీకరించలేకపోవటమే. శరీరం మారుతుంది, పరిస్థితులు మారుతాయి, కాలం ముందుకు సాగుతుంది. కానీ నీవు నిజంగా ఎవరో అది మాత్రం ఎప్పటికీ మారదు. ఎందుకంటే మార్పును అంగీకరించిన వాడే బతకడం కాదు, జీవించడం నేర్చుకుంటాడు.